వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. ఎలక్షన్స్లో లీడర్లు చేసే విన్యాసాలు అన్నీ ఇన్ని కావు, వారి చిత్రాలకు అంతే ఉండదు. ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా ప్రజాశాంతి పార్టీలో ఉన్నారు, పోటీ చేస్తున్నారు అనుకుంటా. అతనికి వైజాగ్లో చేసిన చిత్రం చూస్తే ఆశ్చర్యపోతారు. జాలారి వేషం వేసి చేపలు పట్టే ప్రయత్నం చేసి చేపలు పడుతున్నారు. ఆ చేపలు పడుతూనే తన యొక్క ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. అంటే చాలామంది ఎన్నికలు వస్తున్నప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఇస్త్రీ చేస్తుంటారు, చాయ్ బండి దగ్గర చాయ్ కాస్తూ ఉంటారు, పండ్లు అమ్ముతూ ఉంటారు. కొంతమంది అయితే ఇంకా కొన్ని రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈయన కూడా బీచ్ దగ్గరికి వెళ్ళి, విశాఖ హార్బర్ బీచ్ దగ్గరికి వెళ్ళి చేపలు పడుతూ, చేపల వేషం వేసుకున్నారు, చేపలు పడుతూ ఉన్నారు. చేపలు పడుతూ బెస్తవారికి, మత్స్యకారులకు నేనే మేలు చేస్తాను అని మాట్లాడుతూ చాలా విషయాలు అక్కడ చెప్పారు. ఒకసారి కేఏ పాల్ గారు ఏమన్నారు ఒకసారి చూడండి. చూడండి చూడండి, నేను మన విశాఖ జిల్లా భీములపట్నం నుంచి మీతో మాట్లాడుతాను. ఇక్కడే పుట్టి పెరిగాను. మత్స్యకారుల సమస్యలు నాకు తెలుసు, రైతుల సమస్యలు ఏ విధంగా తెలుసు. మత్స్యకారులకు ఇక్కడ మినీ హార్బర్ కట్టారు. ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, ఎవరైనా పట్టించుకున్నారా? ఇన్ని పార్టీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి అంతే ఎలక్షన్ ముందు వస్తారు, వెళ్ళిపోతారు. నేను మత్స్యకారులకు 3 విషయాలు: 1, మీకు మినీ హార్బర్ కట్టిస్తాం. 2, మీరు ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి అవైలబిలిటీ ఫెసిలిటీస్ అన్ని నేను ఇస్తాను. 3, నేను మీకు ఆర్థికంగా అన్ని విధాల 5 లక్షల కోట్లు ఇచ్చిన మిమ్మల్ని ఆదుకోలేను. కనుక మత్స్యకారులందరూ ఇంతవరకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నాకు విశాఖ ఎంపీగా కొండ గుర్తుకు ఓటేసి సీరియల్ నెంబర్ 16 ఒక్క అవకాశం ఇవ్వండి. మన విశాఖని ప్రపంచంలో బెస్ట్ పోర్ట్ సిటీగా, బెస్ట్ సిటీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ అన్ని విధాలా ఆదుకుంటా. చూసారుగా ఆయన విన్యాసాలు. ఎన్నికల దగ్గర పడుతుంటే ఇటువంటి విన్యాసాలు కొత్త ఏం కాదు, చాలా పేపర్లలో, టీవీలలో మనం చూస్తూ ఉంటాం. కానీ కేఏ పాల్ గారు కొంచెం వెరైటీ జాలారి వేషం వేసి అతను చేపలు పడుతున్నారు. అసలు కేఏ పాల్ గారు దైవజనుడు, దేవుడు పిలుచుకున్న వ్యక్తి, గొప్ప సేవ చేశారు. కానీ ఇప్పుడు ఆ సేవను మరిచి రాజకీయ పార్టీలోకి వచ్చి రాజకీయ పార్టీల్లో నిలకడలేని వ్యక్తిగా ఉండి ఒక జోకర్ మాదిరిగా, ఒక కమెడియన్ మాదిరిగా అందరూ అతన్ని ట్రీట్ చేస్తున్నారు. ఆనాడు పేతురు గారు యేసుప్రభు వారి శిష్యుల్లో పేతురు గారు కూడా జాలారి, బెస్తవారు, బెత్సైదా అనే ప్రాంతంలో చేపలు పట్టుకుంటున్నప్పుడు గల్లియా సముద్ర తీరాన యేసుప్రభు వారు అతన్ని పిలిచి, నిన్ను మనుషులను పట్టి జాలరిగా చేస్తానని చెప్పి 3.5 సంవత్సరాలు అతని శిష్యుడిగా అతన్ని ఏర్పరచుకుంటారు. కేఏ పాల్ గారు కూడా మనుషులు పట్టు జాలరిగా పిలిచి ఉంటాడు. ఎందుకంటే ఈ లోకంలో ఏ పాస్టర్ గారు, ఏ సేవకుడు ఉన్నా వారు మనుషులు పట్టి జాలరులు. అయితే ఈ పాల్ గారు మనుషులు పట్టి జాలరులు కాకుండా పొలిటీషియన్ అయిపోయి, లేకపోతే పరిపాలకుడిగా కావాలనుకొని ఆ యావతో, ఆ దుగ్ధతో, ఆ కోరికతో అటువైపు వెళ్ళారు. ఈ పొలిటికల్ లీడర్ల పోస్టు కంటే, ఈ రాజకీయ నాయకుల కంటే మనుషులను పట్టు జాలరి పోస్ట్ అనేది గొప్పది. అది కేఏ పాల్ గారు కూడా తెలుసు. కానీ అయినా కానీ ఈ తుచ్చమైన ఈ రాజకీయంలోకి వెళ్తున్నారు, అందులోనే ఉంటున్నారు, అందులోనే ఉండే అందరి చేత చీత్కారాలు తింటున్నారు. కమెడియన్గా మారారు, జోకర్గా మారారు. అతని మాటలు కొంతమంది కామెడీగా తీసుకుంటున్నారు. ఎంత గొప్ప దైవజనుడు, లేకపోతే దేవుడు పిలిచిన వ్యక్తి, మనుషులను పట్టు జాలరిగా ఉండాల్సిన ఆయన ఇప్పుడు ఎన్నికల్లో వేషాలు వేస్తూ చేపలు పట్టే జాలరిగా ఉంటున్నారు. ఎంత విచిత్రం అండి, ఎంత వైచిత్రం. ఇది కాదా తిరోగమనం అంటే? ఇది కాదా పడిపోవడం అంటే? ఇది కాదా దిగజారిపోవడం అంటే? ఇంతలా దిగజారిపోవాలా? కూడదు అండి. ఇప్పటికైనా మిగతా సేవకులను ఒకసారి గమనించండి. సేవలో పిలిచిన వారు సేవలోనే ఉండండి, సేవ చేయండి, మనుషులను పట్టు జాలరిగా ఉండండి. అంతేగాని ఇంకా ఏదో వ్యాపకమని
పాలిటిక్స్లోకి వెళ్ళి ఇంకో దాంట్లోకి వెళ్తే దేవుని చేత అవమానించబడటం కంటే ముందే మనుషుల చేత చీత్కారాలు అవమానాలు పొందుకుంటాం. జాగ్రత్తగా ఉండమని సేవకులను కోరుకుంటున్నాను. కేఏ పాల్ గారు కూడా మీరు ఒక్కసారి గమనించండి. ఎప్పటికైనా మళ్ళీ తిరిగి మనుషులు పట్టు జాలరి పోస్తే గొప్పది, ప్రపంచ పోస్టులు ప్రపంచ పనిలో అదే పెద్ద గొప్ప పని అని మీరు గుర్తించి తిరిగి అది ముమ్మరంగా చేయండి. ఈ పాలిటిక్స్ మానేయండి. మిమ్మల్ని జోకర్గా చూసిన జనాలే, కమేడియన్గా చూసిన జనాలే దేవుడి కోసం సేవ చేస్తున్నప్పుడు, దేవుడి కోసం మీరు ఒక పాత్రగా వాడబడుతున్నప్పుడు రాబోయే రోజుల్లో వారు మిమ్మల్ని గొప్పగా చూస్తారు. ఒకసారి ఈ మాటలు ఆలోచించండి. దేవుడు మీకు మంచి బుద్ధిని ప్రసాదించునుగాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.